దీనిలో చెవిరెడ్డి గారు అబ్బాయి, చెవిరెడ్డి గారి కుటుంబాన్ని, చెవిరెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేయటం కోసం వారు పడుతున్నటువంటి తాపత్రయం చూస్తే నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా మంచి వ్యక్తి. ఆయన విపరీతమైన దైవభక్తుడు, చీమకు కూడా హాని చేయనటువంటి వ్యక్తి. సరే, రాజకీయాల్లోకి వచ్చాడు, తోడా చైర్మన్గా చేశాడు, శాసనసభ్యుడిగా చేశాడు, మొన్న పార్లమెంటుకు నిలబడ్డాడు, ఓటమి పాలయ్యాడు. రాజకీయాల్లో ఓటములు సహజంగా జరుగుతూ ఉంటాయి. అలాంటి వ్యక్తిని ఏదో ఒక విధంగా వేధించాలి. ఎందుకు వేధించాలి? జగన్మోహన్ రెడ్డి గారిని కనిపెట్టుకుని ఉంటున్నాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని కనిపెట్టుకుని ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఏది ఆదేశిస్తే అది చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆదేశిస్తే అది చేస్తున్నాడు అనేటువంటి కక్ష కార్పణ్యంతో ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని వ్యక్తిత్వంగా హననం చేయాలి, బురద జల్లాలి అనేటువంటి కార్యక్రమం. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో నాకు 20 సంవత్సరాల పైచిలకు పరిచయం ఉంది. ఎప్పుడు తప్పు చేయనటువంటి వ్యక్తి, దైవాన్ని నమ్మినటువంటి, పూర్తిగా దైవాన్ని నమ్మినటువంటి వ్యక్తి. ఆయన మీద ఇవాళ లిక్కర్ కేసు పెట్టి మీరు ఆయన్ని విపరీతంగా వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆయన్నే కాదు, ఆయన కుటుంబాన్ని కూడా వేధించాలని, ఆయన కుమారుణ్ణి కూడా దీనిలో పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరే, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొంతమంది వ్యాపారాలు చేసుకుంటారు, కంపెనీలు ఓపెన్ చేస్తారు. భాస్కర్ రెడ్డి గారు కూడా అలాగే వ్యాపారం చేసుకున్నాడు, కొన్ని కంపెనీలు స్టార్ట్ చేసుకున్నాడు. ఆ కంపెనీలు లావాదేవీలన్నీ కూడా బహిరంగంగా చూపించాడు, ఇన్కమ్ ట్యాక్స్కి చూపించాడు, వారికి పన్నులు కట్టాడు. అంత చట్టబద్ధంగా చేసినటువంటి కంపెనీలంట డొల్ల కంపెనీలంట. ఇవాళ డొల్ల కంపెనీ అని చెప్పేసి దానికి ఒక ముద్ర వేసి ఇవన్నీ డొల్ల కంపెనీలు కేవలం డబ్బులు మార్పిడి చేయడం కోసమే పెట్టారనేటువంటి మాట మాట్లాడతారు. అంతేకాదు, భూములు కొన్నారట, కొన్న భూములు పెరిగాయట, పెరిగిన భూములు అమ్ముకున్నారట. భూములు కొంటే పెరగవా? ఇప్పుడు పెరగటం లేదులే. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల ధరలు పెరగటం లేదు. కానీ అంతకుముందు సెంటు 10,000 రూపాయలు కొంటే ₹1,00,000 అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అక్కడ దాకా ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కొన్నాడు కదా, ఎన్ని ఎకరాలు, 5 ఎకరాలు 2 ఎకరాలు కొన్నాడు. ఎంత కొన్నాడు? నాకు తెలిసి 60,000 70,000 గజం పెట్టి కొన్నాడు. అంతకుముందు ఎంత దాని ధర? ఆయనకి అమ్మినోడు స్కామ్ చేసినట్టేనా? భూముల ధరలు పెరిగితే ఆయనకి లాభం వస్తుంది అమ్ముకున్నవాడికి. ఇలా భూములు కొని అమ్మినా కూడా అవి చాలా లాభాపేక్షతో చేశారనేటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి. అసలు ఇన్వెస్టిగేషన్ టీం అంటే, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే పోలీసు వారు కాదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు రాస్తారు ముందు. మొన్న ఈ నెల